2025 సంవత్సరంలో మా కూతురికి బండి భగీరథ్ పరిచయం అయ్యాడు. 2025 సంవత్సరంలో బండి సాయి భగీరథ్ ఈ అమ్మాయికి పరిచయం అయిందట. ఎవరైతే ఇప్పుడు అమ్మాయి కేసు పెట్టిందో భగీరథ్ పైన, ఆ అమ్మాయికి పరిచయం అయిందట. మొదట స్నేహితుడిలాగా ఉన్న మా కూతుర్ని మానసికంగా లోబర్చుకొని చదువుకోకుండా డైవర్ట్ చేశాడని గుర్తించాం. అర్థమైందా? చాలా క్లియర్గా చెప్తున్నా. మొదట స్నేహితుడు లెక్కనే ఉన్నాడట, ఆ తర్వాత ఆ అమ్మాయిని లొంగబరుచుకున్నాడట. లోబరుచుకొని ఆ అమ్మాయి చదవకుండా చదువునే మొత్తం డైవర్ట్ చేసేసిందట. ఊకే ఫోన్ మాట్లాడడం, మెసేజ్లు పెట్టడం, వీడియో కాల్స్ మాట్లాడడం, ఆ అమ్మాయిని ఇక్కడికి రా అక్కడికి రా అని చెప్పి ఇబ్బంది పెట్టడం, ఆ అమ్మాయిని తీసుకుపోవడం, ఆ విధంగా అమ్మాయి చదువును మొత్తం డైవర్ట్ చేసేసిందట. చదువు మొత్తం డైవర్ట్ చేసి ఆ అమ్మాయి చదువుకోనటువంటి పరిస్థితి అయిపోయింది. చాలా అద్భుతంగా చదివేటటువంటి అమ్మాయి చదువుకోకుండా అయిపోయిందట. ఆ తర్వాత జనవరి 2026లో వారి మధ్య గొడవ జరిగినప్పుడు గతంలో భగీరథ్ తన పైన పలుమార్లు లైంగిక దాడి చేశాడని, డిసెంబర్ 31వ తేదీన బలవంతంగా మద్యం తాగించి మరోసారి ఓ అపార్ట్మెంట్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడని మా కూతురు చెప్పింది. ఆ తల్లి చెప్తున్న మాట, బండి సంజయ్ వాళ్ళ కొడుకు 2026లో డిసెంబర్ 31వ తేదీన ఆ అమ్మాయికి మద్యం తాగించి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిందట. నాట్ ఓన్లీ ఇన్ ఫామ్ హౌస్, ఇక్కడ అపార్ట్మెంట్కి తీసుకోపోతే అపార్ట్మెంట్ దగ్గర నానక్రామ్ గుడి దగ్గర ఏదో అపార్ట్మెంట్లో కూడా అఘాత్యానికి పాల్పడ్డాడట. అమ్మాయికి మద్యం తాగించింది పలుమార్లు. ఆ అమ్మాయి ఏం చెప్పిందట వాళ్ళ తల్లికి, నాకు మద్యం తాగించిండు బలవంతంగా, నేను వద్దు అన్న కూడా తాగు అని బలవంతం చేసిండు, ప్రెషర్ పెట్టిండు. ఇక నాకు తప్పనిసరి పరిస్థితులలో తాగడం జరిగింది. నేను తాగుతున్న కూల్ డ్రింక్లో కూడా మద్యం కలిపిర్రు, ఇక నేను తాగడం జరిగింది. తాగిన తర్వాత నేను స్పృహ కోల్పోయినా. అంటే బేసిక్గా ఎవరైనా కూడా మనం ఎక్కువ తాగితే మనకేం సోయి ఉండదు. పాపం ఆ పిల్ల ఏం సోయి ఉంటుంది అమ్మాయికి. అమ్మాయి తాగిన తర్వాత కొంత స్పృహ ఇక చిన్నగా మనం మత్తెక్కుతుంటే ఆ మత్తులో ఆ అమ్మాయి పైన ఈ అగత్యానికి పాల్పడ్డాడట బండి సంజయ్ కొడుకు. ఆ అమ్మ చెప్తున్నటువంటి మాట, తల్లి చెప్తున్నటువంటి మాట, నేనేం ఎక్కడ కూడా వేరే తీరుగా చెప్తలేను. ఆ తల్లి చెప్తున్నటువంటి మాట, మా అమ్మాయికి బలవంతంగా మద్యం తాగించింది బండి సంజయ్ కొడుకు, మద్యం తాగించి ఆ తర్వాత మా అమ్మాయి పైన అగత్యానికి పాల్పడ్డాడు అని చెప్పి వాళ్ళ తల్లి చెప్తుంది. ఆ అమ్మాయి కూడా వాళ్ళ తల్లికి అదే చెప్పిందట. నేను వద్దన్నా కూడా నన్ను ఇబ్బంది పెట్టిండు, నేను వద్దు అన్నా కూడా నాకు మద్యం తాపించిన తర్వాత నాకు చిన్నగా అన్కాన్షియస్కి వెళ్ళిపోతున్నటువంటి టైంలో నా పైన అఘాత్యానికి పాల్పడ్డడం, నేనేం చేయలేకపోయినా అనేటటువంటి మాటను ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మనం బాగా తాగి రోడ్డు మీద అనుకుంటే కాళ్ళతో తన్నిపోయినా మనం ఏమనే పరిస్థితి ఉండదు, తిట్టుకుంటాం, ఎవరు ఏంద్రా అని తిట్టుకుంటాం తప్ప మనం కూడా ఏం చేయలేం కదా. మద్యం తాగిన తర్వాత మత్తులోకి వెళ్ళిపోతాం, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం మనం. ఆడపిల్ల 17 ఏళ్ళ అమ్మాయి, ఆమె ఎంత ఇబ్బంది పడి ఉండొచ్చు ఒకసారి ఆలోచన చేయండి.